బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక మోసానికి సంబంధించి మనం ఫోకస్ చేయబోతున్నాము. నమ్మే వాళ్ళు ఉండాలి కానీ నయవంచన చేసే వాళ్ళు మన చుట్టే బోలెడు మంది. చిత్తూరు జిల్లాలో జరిగింది ఇలాంటి ఘరానా మోసమే. చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వస్తున్నాయి ఆరా యాప్ మోసాలు. మొన్న మదనపల్లి, ఇప్పుడు గంగాధర నెల్లూరులో ఆరా చీటింగ్ బయటపడింది. ఉమ్మడి జిల్లాలో కోట్ల రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. వీడియో చూస్తే వేలకు వేలు వస్తాయని చెప్పి నమ్మించారు నిర్వాహకులు. ఆరా యాప్ ఇంటర్నేషనల్ లెవెల్ అని నమ్మించారు నిర్వాహకులు. 15 సెకండ్ల వీడియో చూస్తే రోజుకు 650 రూపాయలు ఇస్తామని యాప్లో సభ్యత్వం ఇప్పించారు. 2000 రూపాయల నుంచి 38 లక్షల దాకా కట్టించుకున్నారు నిర్వాహకులు. ఇతరులను చేర్పిస్తే 30% రెఫరల్ బోనస్ అని కూడా ఆరా సంస్థ ప్రకటించింది. 10 మందిని చేర్పిస్తే 5,000, 100 మందిని చేర్పిస్తే 30,000, 300 మందిని చేర్పిస్తే 1 లక్ష రూపాయలంటూ ఆఫర్స్ కూడా ఇచ్చింది. ప్రజలను నమ్మించేందుకు మొదటి వారం రోజులు సాఫీగా డబ్బులు చెల్లించింది సంస్థ. ఆరా యాప్ పనిచేయకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు బెదురుకుప్పం మండలంలోనే 200 మంది దాకా ఉన్నారు. పెనుమారు PS లో ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ కు బాధితులు కంప్లైంట్ ఇచ్చారు. ఆరా యాప్ ఏపీ ఇన్ఛార్జ్ మోహన్ బాబును అదుపులోకి తీసుకున్నారు మదనపల్లి పోలీసులు. ఈ ఆరా కంపెనీలో జాయిన్ అయ్యాను. నా హెడ్ ఆఫీస్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి మోహన్ బాబు. ఇతని కిందంతా మేము బాధ్యులైనాము. ప్రతి ఒక్కటి మేము 20,000 కట్టి జాయిన్ అయ్యి ఇతని కింద నష్టపోయాము. కానీ దీంట్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడు మోహన్ బాబు అనే అతను అరెస్ట్ అయినాడు మదనపల్లిలో. మోహన్ బాబు అరెస్ట్ అయింది, ఎందుకు అరెస్ట్ అయినాడు అంటే అనుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి హెడ్ అని తెలిసింది అతని వల్ల మేమంతా చాలా మంది దగ్గర 200 మంది మెంబర్స్ మోసపోయాము మా మండలంలో. దీంట్లో ఆప్షన్స్ ఇచ్చారు సార్. మాకు ఆశ పెట్టాడు, కార్లు వస్తాయి, గిఫ్ట్లు వస్తాయి, బైక్లు వస్తాయి, ల్యాప్టాప్లు వస్తాయి అని ఆశ పెట్టించాడు. ఆ ఆశ పెట్టడంతో కూడా మేము దీంట్లో జాయిన్ అయ్యాం.